మీకు ఒకవేళ కెరియర్ గ్యాప్ ఉండి ఐటీ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటేనో లేదా నాన్ ఐటీ ఫీల్డ్ నుంచి ఐటీ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటే ఒక 5 నాన్ కోడింగ్ జాబ్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ 5 నాన్ కోడింగ్ జాబ్స్ వల్ల మీరు ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి నెంబర్ 1 మీకు యాజ్ ఎ సెట్ కోడింగ్ రావనవసరం లేదు. నెంబర్ 2 మీకు కంపారిటివ్లీ క్లియర్ పాత్ అయితే మీకు దొరుకుతుంది. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఒక కెరియర్ ఈ రోల్ చుట్టూ ఏవైతే ఉన్నాయో అదన్నీ కూడా ఫామ్ అయిపోతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా 1 by 1 చెప్తాను, డీటెయిల్గా వినండి. అండ్ మీకు వీడియోలో ఎక్కడ డౌట్స్ వచ్చినా ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను రాసుకున్న దాంట్లో నెంబర్ 1 వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎంత ఫేమస్ అయిపోయిందంటే జస్ట్ కాలేజ్ పాస్అవుట్స్ ఒక 19 years 20 years వీళ్ళు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసి దే ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ. ట్రస్ట్ మీ, ఇది బయట మార్కెట్ ఇలా జరుగుతుంది కూడా. సో దీనివల్ల మనం ఎలా బెనిఫిట్ పొందగలుగుతాం బ్రో అంటే, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాని బేసిక్స్ ఏంటి, దాంట్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియా మార్కెటింగ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఒకటి, ఇంకొక రకమైన మార్కెటింగ్. సో నేను అది చెప్పుకుంటూ పోతే దాని మీద ఒక 50 minutes వీడియో అయిపోతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అన్నది మీకు ఈజ్ అ క్లియర్ కట్ స్ట్రైట్ వే టు ఎంటర్ ఇన్ టు ద ఐటీ ఫీల్డ్. ఐటీకి డిజిటల్ మార్కెటింగ్కి ఏంటి బ్రో సంబంధం అంటే, కొద్దిగా మీరు బ్రాడ్గా ఆలోచన చూస్తే ప్రతి ఐటీ కంపెనీ కూడా తయారు చేసేది డిజిటల్ ప్రొడక్ట్సే కదా. సో ప్రతి ఐటీ కంపెనీ డిజిటల్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసినప్పుడు అవి మార్కెట్లోకి వెళ్ళాలి కదా, క్లయింట్స్ వాటిని కొనాలి. సో ఇన్ ఏ వే మార్కెటింగ్ సేల్స్ ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. బట్ ఇవి హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేసేలాగా ఆ కొలాబరేషన్స్ కానీ ఏవి కానీ కూడా మీకు డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి వస్తే మాత్రం ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సూపర్ ఫీల్డ్. ఏఐ దీన్ని ఇప్పట్లో రీప్లేస్ చేయలేదు, సో మీరు వరీ కూడా కానక్కరు. నెంబర్ 2 నేను రాసుకున్న దాంట్లో బిజినెస్ అనలిస్ట్. సో బిజినెస్ అనలిస్ట్కి మీకు ఒకవేళ ఆల్రెడీ ఒక 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండేనో, 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అయినా ఉన్నా సరే, కెరియర్ గ్యాప్ వచ్చి మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మీకు బిజినెస్ అనలిస్ట్ అనేది మంచి ప్యాడింగ్ జాబ్ ఎంటర్ అవ్వడానికి. ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి ఆ కుషనింగ్ పీరియడ్ కూడా మీకు దొరుకుతుంది. అండ్ బిజినెస్ అనలిస్ట్లోకి రావడానికి మీకు ఒకవేళ ఇంతకుముందు ప్రియర్ ఎక్స్పీరియన్స్ నేను అన్నట్టు ఒక మాన్యువల్ టెస్టర్ కానీ ఆటోమేషన్ టెస్టర్ కానీ ఈ 2 ప్రొఫైల్లో మీకు మాత్రం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే లేట్ చేయకుండా ఇంకా మీరు టెస్టర్ రోల్స్కి ట్రై చేయకండి, బిజినెస్ అనలిస్ట్ రోల్కి ట్రై చేయడం స్టార్ట్ చేయండి. అగైన్ ఐఎమ్ సెయింగ్ డేటా అనలిస్ట్ రోల్స్ కానీ ఇవి కానీ కొంత ఏఐ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామో, కానీ ఈ బిజినెస్ అనలిస్ట్ రోల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో ఇక్కడ చాలా హ్యూమన్స్ అవసరం ఉంది. అండ్ వీ వాంట్ ద బ్రెయిన్స్ టు థింక్ అరౌండ్ దీస్ రోల్స్. సో ఇది సెకండ్ జాబ్. థర్డ్ జాబ్ వచ్చేసి ఎంఐఎస్ అనలిస్ట్. ఎంఐఎస్ అనలిస్ట్ అంటే ఈ పవర్ బిఐ డెవలపర్స్ కానీ వీళ్ళు కానీ, వేరే పవర్ బిఐ లాంటి కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ వస్తే అది కూడా హ్యాపీ. ఏం చేస్తారంటే వీళ్ళు ఎఫెక్టివ్ గ్రాఫ్స్, ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్ కానీ, ప్రజెంటేషన్స్ అన్నా కానీ ఎఫెక్టివ్ ఒక డెసిషన్ మేకింగ్ గ్రాఫ్స్ వీళ్ళైతే తయారు చేస్తారు. విజువల్లీ ఆ డేటా అంతా కూడా చాలా హ్యూజ్ డేటాని కూడా చాలా సింప్లెస్ట్ ఫార్మాట్లో ఈజీగా అర్థమయ్యేలాగా వీళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకునేలాగా గ్రాఫ్స్ కానీ ఆ విజువల్స్ కానీ తయారు చేస్తారు. తయారు చేయడమే కాదు, అవి ఎక్కడెక్కడ కావాలో అక్కడెక్కడ హోస్ట్ చేస్తారు, వాటిని ఆటో రిఫ్రెష్లో పెడతారు. సో ఒక హ్యూమన్ అవసరం ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా ఆ పర్సన్ అనేటతను మొత్తం అన్ని రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది తీసుకుంటారు. వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్ రీసెంట్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ టు ఎంటర్ ఇన్ ఇస్ పవర్ బిఐ. మీకు ఒకవేళ పవర్ బిఐ రాకపోతే ఫస్ట్ బేసిక్ ఎక్సెల్ నేర్చుకోండి, ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ నేర్చుకోండి, ఆ తర్వాత పవర్ బిఐ నేర్చుకోండి. ఈ 3 బేసిక్ ఎక్సెల్ నేర్చుకున్నాక అడ్వాన్స్డ్ ఎక్సెల్ పవర్ బిఐ ప్యారలల్గా నేర్చుకున్నా పర్లేదు, మీరు ఎంటర్ కావచ్చు. సో పవర్ బిఐ అనేది కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వే టు ఎంటర్ ఇన్ టు ద ఐటీ ఫీల్డ్. నెంబర్ 4 వచ్చేసి లాజిస్టిక్స్ కోఆర్డినేటర్. దీనికి మీకు ఐటీ ఎక్స్పీరియన్స్ కానీ కోడింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏం అవసరం లేదు. అసలు మన కంపెనీకి లాజిస్టిక్స్ ఎలా వస్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏంటి, ఎంత మనకి లాస్ అయింది, అంటే లాజిస్టిక్స్ వైజ్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, ఎన్ని గూడ్స్ మనం వెనక్కి పంపుతున్నాం, రిటర్న్ పంపుతున్నాం, ఇలాంటి డేటా మొత్తాన్ని కూడా లాజిస్టిక్స్ కోఆర్డినేటర్ అనేటతో చూసుకుంటాడు. సో లాజిస్టిక్స్ కోఆర్డినేటర్గా మీరు ఒకవేళ ఒక కెరియర్లో కానీ మీరు ఏదైనా ఒక ఐటీ ఫీల్డ్లో కానీ, అండ్ ఐటీ ఫీల్డ్లోనే కాదు లాజిస్టిక్స్ కోఆర్డినేటర్ ప్రతి ఇండస్ట్రీకి అవసరం.
ఐటీ ఇండస్ట్రీ పక్క పెట్టండి. అండ్ పేమెంట్ వచ్చేసి ఐటీ ఇండస్ట్రీలో ఎంత ఉంటుందో సుమారుగా, సపోజ్ ఐటీ ఇండస్ట్రీలో ఒక 6 lakhs పే చేస్తుందంటే బయట ఇండస్ట్రీలో కూడా 6, 7, 5.5 ఇలానే పే చేస్తారు. సో లాజిస్టిక్స్ కోఆర్డినేటర్కి కంపారిటివ్లీ శాలరీ బాగుంటుంది. అండ్ మీరు ఐటీ ఫీల్డ్లోకే స్పెసిఫిక్గా రావాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ అనదర్ వన్ ఆఫ్ ద గుడ్ గేట్ వేస్ టు ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్. అండ్ ఫిఫ్త్ ఆర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ద సిస్టమ్ సపోర్ట్ ఇంజనీర్. మనము చాలామంది ఎంప్లాయీస్ కంపెనీలో జాయిన్ అవుతాం. ఒకరికి హెడ్ఫోన్ ఖరాబ్ అవుతుంది, ఒకరికి మౌస్ ఖరాబ్ అవుతుంది, ఒకరికి ల్యాప్టాపే ఖరాబ్ అవుతుంది. కొత్త జాయిన్ అయిన వాళ్ళకి ల్యాప్టాప్, మౌజ్ అన్ని బ్యాగ్ అన్నీ ఇచ్చి మంచి ఇట్లా ఫోటోలు దిగుతారు కదా ఇన్స్టాగ్రామ్లో, నేను ఇట్లా పెట్టాను, నేను కంపెనీ జాయిన్ అయ్యాను, ఆ ఎసెట్స్ అన్నిటితోటి. సో ఇవన్నీ అరేంజ్ చేయడానికి ఒక పర్సన్ అయితే ఉండరు, వాళ్ళే ఐటీ సపోర్ట్ ఇంజనీర్ ఆర్ సిస్టమ్ సపోర్ట్ ఇంజనీర్. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా దీన్ని పిలుస్తుంది. సో కన్ఫ్యూజన్ కాకండి. నేను ఇప్పుడు మీకు చెప్పిన రోల్స్ అన్నీ కూడా నౌకరీలో ఏవైతే జాబ్ పోస్టింగ్ ఎక్కువ చేస్తాయో ఇదే టైటిల్ తోటి అవే మీకు చెప్తున్నాను. సో అదే మీరు కూడా మనసులో పెట్టుకోండి. సో ఈ సిస్టమ్ సపోర్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడన్నా అంటే, వస్తాడు లాగిన్ చేసి, నేను ఇందా చెప్పినట్టు న్యూ జాయినర్స్ ఎవరు ఉన్నారు, ఈరోజు మనకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఎవరైనా రైజ్ చేశారా, లేదన్నా సాఫ్ట్వేర్ ఇష్యూ కానీ హార్డ్వేర్ ఇష్యూ కానీ ఏదైనా కానీ ఇలాంటి ఇష్యూస్ మనం ఎట్లా రిజాల్వ్ చేస్తున్నాము, ఏంటి ఇవి ఇంకా ఫ్యూచర్లో రాకుండా ఎలా చూసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. దీంట్లో ఒకవేళ మీకు నెట్వర్కింగ్ సంబంధించింది ఏదన్నా మీకు టచ్ ఉంటే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మళ్ళీ అగైన్ నెట్వర్కింగ్కి కోడింగ్కి సంబంధం లేదు. మీకు ఒకవేళ నెట్వర్కింగ్ సైడ్ టచ్ ఉండి సిస్టమ్ సపోర్ట్ ఇంజనీర్గా వెళ్ళాలంటే మాత్రం ఈజ్ అ గ్రేట్ కాంబినేషన్. మీకు యాజ్ ఎ బోనస్ పాయింట్ చెప్తున్నా, ఆల్రెడీ నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ గురించి కొద్దిగా తెలుసుంటే సిస్కో సర్టిఫికేషన్ ఉంటుంది, కొద్ది కాస్ట్లీయే. సిస్కోది ఫ్యూ డాలర్స్ పెట్టి మీరు బుక్ చేసుకోవాలి, మీరు ఎగ్జామ్ రాయాలి. అది కానీ మీరు రాసి ఆ సర్టిఫికేషన్ మీ దగ్గర ఉంటే ఇంకా అది వేరే లెవెల్. సో ఇవి ఒక 5 నాన్ కోడింగ్ ఆర్ నో కోడింగ్ ఆర్ లో కోడింగ్ కూడా కాదు, నాన్ కోడింగ్ ఆర్ నో కోడింగ్ జాబ్స్ ఇవన్నీ మీరు ఒక ఐటీ ఫీల్డ్లోకి అయితే ఎంటర్ కావడానికి. ఇవి కాకుండా కూడా ఇంకా చాలా క్రియేటివ్ జాబ్స్ ఉన్నాయి అండ్ వేరే కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో సపరేట్గా చేస్తాను. బికాస్ నాన్ కోడింగ్ జాబ్స్లోనే ఒక 15 కైండ్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి. సో ఇది చెప్పుకుంటూ పోతే ఇది పెద్ద వీడియో అవుతుంది. సో షార్ట్ వీడియో ఉంచుదామని చెప్పేసి నేను ఫస్ట్ 5 చెప్పాను. ఇంకొక 5తో నేను మళ్ళీ ఒక వీడియో నేను తయారు చేస్తాను. సో ఇవి కాకుండా మీకు ఏం డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్రీ హర్ష.